అవును సార్, అయితే నేను నెలలే అయితే చూపించానండి. ఆ, నేను చెప్పారా సరిపోయింది. చోటు అయినా చందు నువ్వేంట్రా ఇక్కడ కూర్చోదా? అరే మీకు చెప్పాను కదా డిగ్రీలో నా ఫ్రెండ్ బాగా చదివేవాడని. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏంటి ఏం చేస్తాం బా, డిగ్రీ అయిపోయిన తర్వాత చాలా ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను కానీ అన్నిటికీ స్కిల్ కావాలంటున్నాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే సరిపోదుగా, స్కిల్ కూడా కావాలి. దానికి ఎందుకు అంత వరి అవుతున్నావు? నేను కూడా నీలోనే అప్పుడు ఖాళీగా ఉండేవాడిని. తర్వాత నాకు శ్రీకాళహస్తి స్కిల్స్ గురించి తెలిసింది. శ్రీకాళహస్తి అంటే ఏంట్రా? దానికోసం కొంచెం ఎక్స్ప్లెయిన్స్. ఇది మనలాంటి రూరల్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ గురించి ఇది డిజైన్ చేశారు. ఇది DDGKY సీడాప్ అని సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో జరుగుతుంది. ఇందులో మనకి చాలా నేర్పిస్తారు. కంప్యూటర్ నేర్పిస్తారు, సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు, అన్ని నేర్పిస్తారు. సో ఇందులో నువ్వు 3 months ట్రైన్ అయితే నీకు పక్కాగా జాబ్ ప్లేస్మెంట్ వస్తుంది. నువ్వు కూడా నెల జాబ్ చేసుకోవచ్చు. ఈ పాంప్లెట్ షేర్ చేస్తాను, కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అని తీసుకుంటే 3 months నువ్వు జాగ్రత్తగా ట్రైన్ అయితే నీకు పక్కా జాబ్ వస్తుంది. ఓకే. గవర్నమెంట్ చేసాయా? Today I am going to discuss about the topic of procurement. Okay, procurement means so government is very ఏం లేదు, జాబ్ చూడు, నువ్వు చదువుతున్న EDD చేయగలి ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చేసి ప్లేస్మెంట్ ఇచ్చింది. అండ్ ఇక్కడ ఉచిత విద్యతో పాటు ఉపాధి అవకాశంతో పాటు ట్రైనింగ్ టైంలో మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం DDGKY. అండ్ ఇక్కడ DDGKY నుండి మరియు శ్రీడాప్ నుండి మనకి చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సో ఈ అవకాశాలన్నీ అందించడానికి శ్రీకాళహస్తి మనకి ఎప్పుడు రెడీగా ఉంటుంది. కాబట్టి నువ్వు అన్నెసెసరీ థాట్స్ ఏమి పెట్టుకోకుండా ఇక్కడ ట్రైనర్స్ ఏం చెప్తారో దాని మీద ఫుల్ ఫోకస్ చేస్తే ఫోకస్ ఇంపార్టెంట్. నీకు ఎటువంటి జాబ్ వస్తుందా రాదా, ఎక్కుతుందా ఎక్కదా, వీటి మీద ఫోకస్ చేయకుండా నువ్వు ట్రైనర్స్ ఏదైతే చెప్తున్నారో అది మాత్రమే ఫాలో. నువ్వు ఎక్కడైనా ఎలాంటి జాబ్ అయినా ఏ పొజిషన్ అయినా సరే ఈజీగా సర్వ్ అయిపోతావు. ఓకే, వస్తాను. సో ఇక్కడ స్టార్టింగ్ అయితే నీ లైఫ్ లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. సో ఛాన్స్ ని సీరియస్ గా తీసుకో. నీ స్టోరీ నువ్వు okay, Chandrasekhar, tell me about RFQ. Just please read. ఐడియా డిస్క్రిప్షన్, క్వాంటిటీ, ఇంపార్టెంట్.
Can I get in, ma'am? Please give me your resume. Mr. Chandrasekhar, introduce yourself. Glad to be here. Why you choose this company? Because I like what you communicate. Okay, Mr. Chandrasekhar, we will inform you later. Thank you, ma'am.